హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కువ మూవీ ఇదొక మలయాళం ఫిల్మ్ అనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన కొరియాచన్ కుక్కలి పెంచుతూ ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటాడనమాట. అనుకోకుండా మిస్ అవుతాడనమాట. అసలు ఎందుకు మిస్ అయ్యాడు, అసలు నిజంగా మిస్ అయ్యాడా లేదా, లాస్ట్కి ఏం జరిగిందనేసి మూవ్ ఒక ప్లాట్ అనమాట. మరి ప్లస్ పాయింట్ ఏంది, మైనస్ పాయింట్ ఏంటి అనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళం ఫిలిమ్స్‌కి స్టోరీ చాలా తక్కువ, కానీ ప్రొడక్షన్ క్వాలిటీస్ మాత్రం చాలా ఎక్కువ అనమాట. దీనిలో కూడా అదే అనమాట. ప్రొడక్షన్ క్వాలిటీస్ గానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ ఎడిటింగ్ కట్స్ కానీ చాలా బాగా అనిపించినాయి భయ్యా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది భయ్యా. నాకైతే నచ్చింది. అలాగే మన కుక్కలు ఒక ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే డాగ్స్‌వి ఆ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుందనమాట. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు మలయాళ ఫిలిమ్స్ నచ్చింది ఏంటిదంటే చాలా చాలా స్లో నరేషన్ అయితే తీసుకెళ్తారు. కొంచెం బోర్ కొట్టేంత అనమాట. నిజం చెప్పాలంటే 2 సార్లు అయితే చూసాను అనమాట ఈ మూవీ. అంటే ఒకసారి చూసి పండుకొని మళ్ళా లేసి మళ్ళా చూసాను అనమాట ఈ మూవీ. అంటే అంత నిద్ర వచ్చిందనమాట మూవీ చూసిన వెంటనే. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. థ్రిల్లింగ్ సీన్స్ అయితే అస్సలు ఉండవనమాట. చాలా బోర్ కొట్టిస్తది మూవీ అయితే. చాలా సింపుల్ స్టోరీ అయితే తీసుకున్నారనమాట. దాంతో పాటు నాన్ స్క్రీన్ ప్లే అయితే తీసుకెళ్తారు. సరే పోతే పోనీ అదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే లేదనమాట. అది కూడా మనకైతే పిచ్చ బోర్ కొట్టిస్తాడు. ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఓకే, ఆ కుక్కలది తప్ప మనకు మిగతాదంతా వర్కౌట్ కాలేదనిపించింది ఎమోషనల్ సీన్స్ అయితే. అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంత గొప్పగా ఉండవనమాట. చాలా రొట్ట అనిపిస్తాయి. ఏం ఇన్వెస్టిగేషన్ సీన్సో అర్థం కావు. వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళు వాళ్ళు సాల్వ్ చేసుకుంటారనమాట. మరి ఏందో మరి వాళ్ళకే తెలియాలి. ఆ లాజిక్స్ కూడా అసలు వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. ఎండింగ్ కూడా నాకైతే నచ్చలేదనమాట. ఇలా కూడా ఎండ్ చేయొచ్చా అని ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. పెద్దగా నచ్చలేదు. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నాకైతే నచ్చలేదు భయ్యా మూవీ. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ వాచబుల్. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.